అహల్యని ఇంటికి వెళ్దాం పదండి అని అంటూ చెయ్యి పట్టుకొని గౌతమ్ లాక్కొని ఇంటికి వెళ్ళబోతూ ఉండగా గౌతమ్ చెయ్యిని విడిపించుకొని నేను రాను, నాకు ఇంటికి రావడం ఇష్టం లేదు, నేను రాను, మీ దారి మీది నా దారి నాది అని అహల్య తెగేసి చెప్పేస్తుంది. అంతేనా అని గౌతమ్ అడగ్గా అంతే, ప్రాబ్లంకి సొల్యూషన్ రావాల్సిందే, ఇదే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అని అహల్య అంటూ ఉండగా, అంటే ఏంటండి అతిథి మెడలో తాళి కట్టమంటున్నారా అని గౌతమ్ అహల్యని అడుగుతుండగా, అవును, అంతకు మించి సొల్యూషన్ లేదు అని అహల్య అంటూ మీ దారి మీరు చూసుకోండి, నన్ను వదిలేయండి, నా దారిన నన్ను వదిలేయండి, మీ దారి మీది నా దారి నాది అని మళ్ళీ అహల్య తెగేసి చెప్పడంతో, అంతేనా, ఇదే మీ ఆఖరి మాట అని గౌతమ్ అడుగుతుంటాడు అహల్యని. అవును అని తెగేసి చెప్పడంతో రోడ్డు వైపు చూపిస్తూ వస్తున్న ఒక ట్రక్ని చూపిస్తూ, అది చూసారా, మినిమం 100 స్పీడ్లో వస్తుంది, నా దారి నన్ను చూసుకోమన్నారు కదా, సరే ఇప్పుడు నేను నా దారి ప్రకారం దానికి ఎదురుగా వెళ్తాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు, నా దారిన నన్ను వెళ్ళమంటారా అని అహల్యని బెదిరిస్తూ ఉంటాడు గౌతమ్. ఇప్పుడు గౌతమ్కి యాక్సిడెంట్ జరగనుందా, మళ్ళీ అహల్య ఇంటికి వెళ్తుందా, గౌతమ్ కోరికల చీటీలో రాసిన కోరికని అతిథి చూసిందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.